దసరా నవరాత్రుల్లో మహిషాసురమర్దిని అలంకారం రోజు ఒక ప్రక్రియను మేమైతే చేస్తూ ఉంటాం. ఆ ప్రక్రియను ఈరోజు వీడియోలో వీక్షించి ఎందుకు చేస్తామనేది తెలుసుకోండి. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గనక కూష్మాండ బలి అని ఉంటుంది. ఈ కూష్మాండ బలిని ఎందుకు ఇస్తాము ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. 2017 నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమైతే నిర్వర్తిస్తాము. ఇది ఏ శాస్త్రంలో చెప్పారు, ఎక్కడ ఉందని మాత్రం దయచేసి అనకండి. అది మా భావన చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు చేస్తామో కూడా నేను ఈ వీడియోలో వివరిస్తూ ఉంటాను. ముందుకు వచ్చే కొందుకు మీకు మొత్తం కూడా చెప్తూ ఉంటాను. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే ముందుగా అయితే అమ్మవారికి బలి అన్నాన్ని నివేదనగా పెడుతూ ఉంటాం. అంటే నివేదన అంటే అక్కడ యొక్క కొన్ని శక్తులు ఉంటాయి అమ్మవారి చుట్టూ. ఆ శక్తులకు ఈ యొక్క అన్నాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క అలంకారం మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు ఒక్కళ్ళే చేరగలిగే యుద్ధం. అమ్మవారితో పాటు పరివార దేవతలు ఉంటారు కదండి, వారందరికీ కోసం నైవేద్యం కోసం ఈ యొక్క కూష్మాండ బలికి ముందు ఈ యొక్క నివేదన అనేది పెడతాము అన్న కుంభాన్ని సమర్పించటం అన్నట్లుగా. ఎందుకంటే మా భావన ఏంటంటే ఈ యొక్క అమ్మవారుతో పాటు సేనాధిపతి ఉంటారు, సేనాధిపతి వాళ్ళందరూ ఉంటారు కదండి యుద్ధం చేసేటప్పుడు. వారికి కూడా మనం తృప్తి కలిగించి వారికి కూడా నివేదనగా ఈ రూపంలో పెట్టడాన్ని, అలాగే మన వైష్ణవాలయాల్లో కానీ ఏదైనా కానీ ఆలయ బలి అని కార్యక్రమాన్ని బలి అన్నమని చుట్టూరు కూడా 4 మూలలో పెడుతూ ఉంటారు. మీ అందరూ కూడా ఐడియానే ఉంటుంది. అలాగే రథాంగ దేవతల కోసం కూడా ఈ యొక్క బలిని పెడుతూ ఉంటారు. అలానే అమ్మవారు యుద్ధంలో పాల్గొన్న వారందరికీ కూడా ఈ అన్నాన్ని కుండగా పోసి ఈ దీపాన్ని వెలిగించి వారికి సమర్పణనే ఈ యొక్క కుంభ సమర్పణ అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క కూష్మాండ బలి అనేది ఎందుకు చేస్తాము అంటే కనుక మనలోని ఈ యొక్క రాక్షసులు ఎవరో కాదండి, మనలో ఉన్నవారే వారందరూ కూడా రాక్షసుల రూపంలో బయటకు వచ్చారు. వాళ్ళు ఎలా అంటే మనలో ఉన్న క్రామ కోద మదం ఆశ్చర్యాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాక్షసులతో సమానం. అలాంటి గుణాలన్నీ కూడా మనలో నుండి అమ్మ ఆ మహిషాసుడి రూపంలో మనని కాపాడుతుంది. కాబట్టి అంటే ఆ మహిషాసుడిని చంపటం కాదు, అక్కడ మనలో ఉన్న అన్ని గుణాలను ఆ రూపం చేసి అక్కడ సంహరిస్తుంది. అలానే మన కూడా అమ్మ రక్షించాలి, మనలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా అమ్మ చేతుల్లో అంతమైపోవాలని, ఈ రోజు నుండి మళ్ళీ కొత్త జీవితం మనకు రావాలని చెప్పి ఈ దసరా నుండి మళ్ళీ వచ్చే దసరా వరకు మాలో ఉన్న ఆ కోరికలు ఏవైతే ఉంటాయి, కొన్ని ఆ పనికిరానివి మనకి పనికొచ్చేవి కాకుండా మనకి పనికిరాని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదుపులో పెట్టు తల్లి అంటూ అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ మహిషాసుడి యొక్క తలనుగా భావించి ఆ యొక్క కత్తితో అది వధించినట్లయితే మనలో ఉన్నవన్నీ కూడా వధించినట్లుగా అనుకుని నేనైతే ఈ కూష్మాండ బలిని అయితే చేస్తూ ఉంటాము. ముందుగా కుంభాన్ని సమర్పించి ఆ పరివార దేవతలకు అమ్మవారికి ఎదురుగా అమ్మవారు పెడితేనే అమ్మవారిలోనే ఉంటారు వారందరూ కూడా. అందుకని అమ్మవారి ముందు కుంభం పెట్టి ఆ ముందు ఈ విధంగా ఇలా కూష్మాండాన్ని పెట్టి తర్వాత కత్తి అక్కడ పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ కత్తిని తీసుకుని ఆ యొక్క ఒక వేటితోనే వేసేయాలి. అంటే మొత్తం ముక్కలు అయిపోవాలి. కాకపోతే ఒకసారి ఏంటంటే అవి ఈ కత్తి వల్ల 2 సార్లు వేయాల్సి వచ్చింది, కానీ మామూలుగా అయితే ఒకసారి వేస్తారండి. అంటే మన దగ్గర తల్వార్ అంటారు చూడండి, అవి ఉంటే కనుక తొందరగా అవుతుంది. మేమైతే మామూలుగానే ఉంది కాబట్టి అది కొంచెం సగం పసుపు వేసి సగం కుంకుమ వేసి దాని మీద కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ కర్పూరం ఎలా అయితే ఇదైపోతుందో అలానే మనలో ఉన్న చెడు కూడా అలా అమ్మ మొత్తం తీసేసేయి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేయటం జరుగుతుంది. ప్రత్యేకంగా మేమైతే చేసుకుంటామండి. అంటే మీరు అనుకోవచ్చు, కామెంట్ పెడతారని ముందే చెప్తున్నాను. మేమైతే ఇలా చేస్తూ ఉంటాము. ప్రత్యేకంగా ఈ ఒక్క రోజు మాత్రమే అలా చేస్తూ ఉంటాం. అమ్మవారు ఉగ్రరూపిణిలో ఉంటుంది. అలాగే మనందరినీ కూడా శాంతమూర్తిగా కాపాడాలని చెప్పి, అలాగే మనలో ఉన్న చెడు గుణాలన్నిటిని కూడా చేయి తల్లి అంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. మీకు ఈ కార్యక్రమం నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలా ఎవరైనా చేస్తారా ఏంటనే కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తూ ఉంటాం.
2017 నుండి చెప్తున్నా కదండి. అప్పటికి యూట్యూబ్ అనేది లేదు. అప్పుడు నుండే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకో చేసుకొస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయటం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరో చెప్పలేదండి ఇవి. నేను ఓన్‌గా అనుకుని మనలో ఉన్న చెడు ఎలా పోవాలి అని ఆలోచించి చేసిన కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమంగా నేను రూపొందించి నేనైతే చేస్తూ ఉన్నాను అమ్మవారికి. ఈ జరిగేటప్పుడు 'హైగిరి నందిని' అనే సాంగ్ పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించటం జరుగుతుంది. అలాంటిది మా కార్యక్రమాన్ని మీరు ఇక్కడ ఇప్పటిదాకా వీక్షించారు. చాలా సంతోషంగా ఉంది నా వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా. మీకు ఒక కొత్త విషయం తెలిసిందనే నేను అనుకుంటున్నాను. ఇదైతే ఏ శాస్త్రంలోనూ ఎక్కడ ఉండదు. కానీ మన భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ ఉంటాను. అదే మీ అందరికి కూడా చూపించాను. అదండి, ఇలా అయితే మేము చేసుకుంటూ ఉంటాము. మీకు ఎలా అనిపించింది ఇది కార్యక్రమం? మీకు అంటే మీరు కామెంట్ చేయండి, ఎలా ఉందేంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. అమ్మవారికి ఈ విధంగా మహిషాసురమర్దిని అలంకారంలో ఆ రోజు జరిగిన కార్యక్రమాన్ని మీరు ఇప్పుడు దాకా వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం జరిగిందండి. ఈ విధంగా అమ్మవారిని చూడండి, అక్కడ దీపం కూడా చక్కగా ఎదురుగా వెలుగుతూ ఉండగా అమ్మవారు ఆ యొక్క చూస్తూ ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మన దర్శనం ఇస్తుంది. ఇది సాయంత్రం పూట అయితే చేయటం జరుగుతుందండి. హారతులు అన్నీ ఇవ్వకముందే ఈ కార్యక్రమం అయిన తర్వాతే ఇవన్నీ తీసివేసి ఆ తర్వాత చేయటం జరుగుతుంది. అలాగే ఈ అన్నాన్ని ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు. పారే నీళ్ళల్లో కలపాలండి. ఆ జలంలో ఏవైతే ఉంటాయో చేపలు అవి తింటే చాలా మంచిది. అందుకని నీళ్ళల్లో కలుపుతాము. ఈ కూష్మాండాన్ని అయితే ఏం చేస్తామంటే కనుక అది బాగా కుళ్ళిపోయినాక ఆ గింజలు అవి తీసేసి వాటర్లో నదిలో కలిపేసి వస్తాము. ఇలా అయితే చేస్తూ ఉంటామండి. ఇదండి. ఇంకా బాగుందా, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.